మేము మేము సాగు చేసుకునే రైతులకే ఇస్తాము. అయితే అది 5 ఎకరాలు 10 ఎకరాలు అనేది మేము ఇంకా క్లారిటీ రాలేదు. డెఫినెట్ గా దట్ ఈస్ ద డిస్కషన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మంత్రిమండలి నుంచి డిస్కషన్ జరుగుతుంది. కేబినెట్ డిస్కషన్ జరిగిన తర్వాత నేను అనుకోవడం, నా అభిప్రాయం ప్రకారం అయితే నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది 10 ఎకర్స్ వరకు ఇస్తారు అనేటువంటిది నేను అనుకుంటున్నా. అది కొద్దిగా సమంజసం అనేటువంటిది. ఇట్లా ఇప్పుడు సీనియర్ లాంటి వాళ్ళు లేకపోతే బయట మేధావులో వేరే పక్షాల వాళ్ళందరి మేము మామూలుగా చర్చలో నడుస్తున్నప్పుడు, మీలాంటి జర్నలిస్టుల దగ్గర నడుస్తున్నప్పుడు కూడా 10 ఎకరాలు అనేటువంటిది ఒక క్రైటీరియా బాగానే ఉంటది అనేటువంటిది ఒక మాట వస్తుంది. అది 10 లేకపోతే 15 లేకపోతే 5 కైతే పోదండి, 10 కంటే కిందికి దిగితే నేను అనుకోవటం లేదు. రైట్, ఓకే ఓకే అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్. రాజు గారు చెప్పండి. ఓ చాలా పాపం వెంకటస్వామి గారు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు సర్కార్ దగ్గర పార్టీ దగ్గర దాని యొక్క క్లారిటీ లేదు. వాళ్ళు ఏమని జవాబు చెప్పగలుగుతారు మేము అడిగినా కొద్ది? అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టు తప్ప ఇంకేం లేదు దీంట్లో. ఈ ఒక విషయమే కాదు, ఇప్పుడు అనేక అంశాల మీద సర్కార్ కు క్లారిటీ ఉండాలి, ధైర్యంగా చెప్పేటువంటి స్పష్టత ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, నవ్వుకుంటారు జనాలు. ఈ లెక్కేస్తే 1,00,000 కోట్ల యొక్క బడ్జెట్ ఈ స్కీమ్ల కోసం, ఫ్రీ బీచ్ల కోసం పోతా ఉంటే ఎట్ట సాధ్యమైతే పరిపాలించడం చెప్తా ఉన్నారు. పెండింగ్ 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, టు బి పేడ్. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, పేమెంట్ చేయాల్సినవి. అవి పోను ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అనేక అక్రమాలు ఆ యొక్క బడ్జెట్ ఇదైతా ఉన్నది, మిస్యూజ్ అయితా ఉన్నది, దాన్ని మేము స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పినారు. దానికి టైం ఇవ్వండి. అనేక సందర్భాల్లో గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయిందన్నా, స్ట్రీమ్ లైన్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది కదా. చెప్తున్నా 80 రోజులు కాదు, ఇంకా 80 రోజులు తీసుకోరు. కానీ ఫుల్లీ థరో ఇన్ఫర్మేషన్ తోని థరోగా ఒక విజన్ మీరు పాజిటివ్ గా మాకు సలహా ఇస్తున్నారు కాబట్టి మేము స్వీకరిస్తాము. మీరు ఇచ్చే సలహాను 100% స్వీకరిస్తాము. దీంట్లో అన్నా మీరు అన్నా మాట్లాడివ్వండి. ఓకే, ఇబ్బంది పెట్టేసి ఎక్కువ టైం తీసుకొని तो मैं आपका फोन करा देख रहा था, मैं किसी को बोल के मेरा खाता हूँ. కోటేశ్వర గారు మీరేం చెప్తారు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీ సిగ్నల్